హాయ్ అండి, మా వినాయకుడి దగ్గర అయితే కుంకుమార్చన జరుగుతుంది, చూసేసేయండి. ఆ గౌరీ అమ్మవారి పైన అక్షతలు వేస్తూ ఉండాలి. లలితాది సుందరదేవ్యై నమః. స్థిరో భవ వరధో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ధ్యానం. 2 పుష్పాలు అక్షతలు చేతిలో పెట్టుకొని మనసులో ఒకసారి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం శ్రీంకారాసనగర్భితాం నరసకాం శ్రౌం క్లీంకరాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం దోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమాం కుశుధరాం సృగ్భూషితావజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మనకరాం శ్రీచక్రసంచారిణీం సాంగం సాయుధం సదాహనం సుదక్యపుత్ర సుపరివారా సమేతం లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. ధ్యాయామి. అక్కడ గౌరీ అమ్మవారి పైన వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి. ఖడ్గం చక్రగదే లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. పాదయోః పాఠ్యం సమర్పయామి. లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. ఆ కలుషంలో నీళ్ళు కొద్దిగా చల్లుతూ ఉండండి. ఓం ఆపవిష్టామయాపః స్థానభూత్వేర్ధాతనః మహేరణాచక్షుష యోగిస్తవతమార్సః తస్య రాజాజననః ఉషతీరివ మాతరః తస్మాతరంగమావజక్షక్షజాయ సంబధ ఆపో జనగజాతనః. లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆభరణార్థం మళ్ళీ 2 అక్షతలు వేయండి. పత్తి వస్త్రం కూడా వేసేయండి. అభివస్త్రాస్య దస్మిన్ పితరం మోతమాతరం లలితాదిపురసుందరదేవ్యై నమో నమః. వస్త్రోద్వాన్ సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేత్ సహజం బృష్ఠాదు ఆయుష్యమగ్రియం వ్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం బాలామాస్తే తేజః. యజ్ఞోపవీతార్థం అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. చూసారు కదండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతాను. బాయ్.